నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ, వారానికి 350 మంది మృతి. అమెరికాలో విదేశీ విద్యార్థులకు షాక్, వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. 15 రోజుల్లో కడప ఉక్కు పనులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందాం, ప్రధాని మోదీ. సెప్టిక్ ట్యాంకులో బంగారం వేట, ఊపిరాడక 4 కూలీలు మృతి. రాష్ట్ర ప్రజలను అవమానించిన కాంగ్రెస్, ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి, విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష. సింధూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభకు కమల్ హాసన్, డీఎంకే అధికారిక ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోంది, మాజీ సీఎం వైఎస్ జగన్. బంగాళాఖాతంలో అల్పపీడనం, రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, సజ్జనార్. విదేశీ విరాళాలు పొందే ఎన్జీఓలపై ఆంక్షలు, కేంద్రం ప్రకటన. స్పేస్ ఎక్స్ ప్రయోగం మళ్లీ విఫలం, అదుపు తప్పి కూలిన స్టార్ షిప్. టీడీపీలో వైసీపీ కోవర్టులు, కబడ్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను చంద్రబాబు. భారీ వర్షాల ఎఫెక్ట్, కృష్ణానదికి పోటెత్తిన వరద. అది మహానాడు కాదు, మహాకరుణ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉంటే భూమిపై హక్కు ఉన్నట్టు కాదు, హైకోర్టు. మణిపూర్ పేరు తొలగింపుపై ఆందోళనలు తీవ్రం, కార్యాలయాలకు తాళాలు. అమృత్సర్లో బాంబు పేలుడు, బబ్బర్ కల్సా ఉగ్రవాది మృతి. గుడ్ న్యూస్, వరుసగా 2వ రోజు తగ్గిన బంగారం ధరలు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది, కేటీఆర్. మావోయిస్టులను చంపేసి విజయంగా భావించడం సిగ్గుచేటు, వామపక్షాల పార్టీలు, శాంతి చర్చల సంఘం నేతలు ఆగ్రహం.